ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. చెత్త సేకరణకు 8,000 ట్రక్కులు కొనుగోలు చేయాలని ఆదేశం. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామన్న మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో 4,000 మల్టీపర్పస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. కరోనా నియంత్రణకు జిల్లాలో పటిష్ట చర్యలు చేపడుతున్నామన్న కలెక్టర్ ఇంతియాజ్. సోమ, బుధ, గురు, శనివారాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తామని వెల్లడి. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపైన ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్. రైతులకు మరింత భద్రత కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యత ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి వార్డుకు 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. చెత్తను సేకరించే వాహనాలను జూలై 8వ తేదీన ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి ట్రక్కుకు జీపీఎస్ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి వీధి చివర కూడా డస్ట్బిన్ ఏర్పాటు చేసి సేకరించిన తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో 4,000 మల్టీపర్పస్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సెంటర్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు చెప్పారు. సెంటర్ల నిర్మాణం కోసం స్థలాల ఎంపికపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జనతా బజార్ల ఏర్పాటు, వాటికి అవసరమైన బడ్జెట్, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటివరకు పూర్తయిన పనులను ఆయన సమీక్షించారు. సమాచార శాఖలో కొన్ని విభాగాలకు పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కన్నబాబు వెల్లడించారు. అలసత్వాన్ని, బాధ్యత రాహిత్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో అన్ని గ్రామ సచివాలయాల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి మండలంలో ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో సోమ, బుధ, గురు, శనివారాల్లో వ్యాక్సినేషన్ వేస్తారన్నారు. ఇందుకు సంబంధించి కోవిడ్ ఆర్డర్ 96 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. రేపటి నుంచి అంటే బుధవారం నుంచి జిల్లా అంతటా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1,55,000 మందికి ఇంతవరకు వ్యాక్సిన్ వేశామని, ప్రజలు వ్యాక్సినేషన్పై ఉన్న అపోహలను తొలగించాలని, మాస్క్ ఉపయోగించినట్లయితే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ మనం తగు చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు కూడా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం కొంత జనాల్లో కొంత కోవిడ్ అంటే భయం తగ్గడము, నిర్లక్ష్య వైఖరి ఉండడము, మాస్కులు వేసుకోకపోవడం అనేది కనిపిస్తూ ఉంది. పబ్లిక్ ప్లేసెస్లో కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ, మనకు ఎక్కడ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మార్కెట్స్, వీటన్నిటిలో కూడా మాస్క్ని ధరించేలా చేయడము. దీనికి ఈరోజే మనకు ఒక జీవో కూడా కొత్తగా కొద్దిసేపు ముందే మనకు రావడం జరిగింది. ఉదయాన్నే 15 రోజుల పాటు మాస్కే కవచము, మాస్క్ సరిగ్గా పెట్టుకో, మరి కరోనా ఆట కట్టించడానికి అని చెప్పేసి మనకు మాస్క్ సరిగ్గా పెట్టు, కరోనా ఆట కట్టు అని నినాదాలతో మరి ముందుకెళ్తున్నాము. ఒక 15 days క్యాంపెయిన్ కూడా మనకు చేయబోతున్నాము. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఈరోజు కరోనాని ఎదుర్కోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రోజు మనకు మొట్టమొదటి కేసు కృష్ణా జిల్లాలో నమోదయ్యింది. ఈ 1 yearలో మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో, దేశంలో అందరూ ఇప్పటివరకు తెలుసుకుందేమంటే, ఒకటి మనం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వడము సరైంది, దాంతో ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. మాస్కులు ధరించడంతో 80% ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. రెండవది కోవిడ్ వ్యాక్సినేషన్. సో మనం ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా మనం మాస్కులు ధరించి వెళ్ళి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకుంటే కోవిడ్ ట్రాన్స్మిషన్ని టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్, మోర్ దాన్ 90% ఇట్ కెన్ బి కరెక్టెడ్. రెండవది వ్యాక్సినేషన్. మీకు అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి. వ్యాక్సినేషన్తో 80% ఎఫికసీ ఉందని చెప్తున్నారు.
దాంతో మనకు యాంటీబాడీస్ సఫిషియెంట్గా డెవలప్ అయ్యి ప్రొటెక్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. వ్యాక్సినేషన్ ద్వారా ఆ ప్రొటెక్షన్ ఎంతవరకు అంటే మనకు ఒకటేమో వైరస్ ట్రాన్స్మిషన్ అవ్వదు, ఒకవేళ అయినా కూడా చాలా తక్కువ మోతాదులో పవర్ ఇది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వ్యాక్సినేషన్ ఈజ్ సేఫ్ అండ్ ఇట్ ఈస్ బెటర్ టు బి వ్యాక్సినేటెడ్ దెన్ నాట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైతుల సంక్షేమానికి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. విజయవాడలో సీఎస్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రైతులు వృత్తి అనుబంధంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి తలంపు వచ్చిందన్నారు. వ్యవసాయ రంగం వాటికి అనుసంధానంగా ఉన్న వాటిని సానుకూలంగా స్పందించి పరిశీలించి వ్యవస్థీకృత విధానాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు మరింత బలాన్ని చేకూర్చేలా అనుసంధానంగా ఉన్న వ్యవస్థీకరణ ఉండాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. దీనికి తోడుగా వారికి మరింత తోడ్పాటుగా మరో ఆవిష్కరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ ఆసక్తి చూపిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఏపీలో పారిశ్రామిక విధానం బాగుందని వివిధ దేశాల ప్రతినిధులు ప్రశంసించారన్నారు. గంగవరం పోర్టులో మెజారిటీ వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్నకు సంబంధించిన అంశంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కొనసాగుతుందన్నారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్రం నుంచి ప్రతిపాదనలు లేవన్నారు. విజయవాడ ఏపీటీఎస్ కార్యాలయంలో జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్తో మంత్రి మేకపాటి అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి మేకపాటి కరిన్ స్టోల్తో కలిసి మీడియాతో మాట్లాడారు. డివిఎస్ రాజు ఫ్యామిలీ నుంచి దే హ్యావ్ టేకెన్ కంట్రోలింగ్ స్టేక్ తీసుకోవడం జరిగిందన్నారు. ఇది బేసిక్లీ ఇట్ ఇస్ అ ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి మనం ఈ పోర్ట్ని మనం ప్రైవేటైజేషన్ ద్వారా గతంలోనే మనం ప్రైవేట్ కంపెనీస్ డెవలప్ చేశారు కాబట్టి ఆ ఇంటర్నల్ షేర్స్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఇంకో ప్రైవేట్ కంపెనీ టేక్ ఓవర్ చేయడంలో అది అంటే జనరల్గా ఇట్ ఈస్ న్యాచురల్. దాన్ని ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షేర్ హోల్డింగ్ ఏది ఉందో ఆ షేరింగ్ కానీ రెవెన్యూస్ కానీ తగ్గేది ఏమి ఉండదు గవర్నమెంట్కి. కానీ ఒకటి అడ్వాంటేజ్గా నేను భావించేది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి మనకు అందరికీ కూడా తెలిసింది ఏంటంటే అదానీ ఈజ్ అ బిగ్ ఇన్వెస్టర్. సో రాబోయే రోజుల్లో అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇటు గంగవరం సైడ్ కానీ అటు కృష్ణపట్నం సైడ్ కానీ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ రేపు రాబోయే రోజుల్లో పికప్ అవుతుంది అనేది మేము భావిస్తున్నాం. అండ్ టుడే యాజ్ వీ నో అదానీ గ్రూప్ అనేది ఇట్ ఈస్ నౌ బికమింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మార్కెట్స్ బిట్వీన్ ఏషియా అలాగే ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ కోస్ట్లో తొందరగానే మనకి ట్రేడ్ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నాను. అంటే షరతులు అనేది ఏం మారదు. వీళ్ళు జనరల్గా దిస్ అ కంపెనీ వేర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాజ్ అ మినిమమ్ అంటే దే ఆర్ సమ్ గైడ్ లైన్స్ ఆన్ ఇట్. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీల్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దోస్ సెక్యూరిటీస్ అనమాట. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ రేపు 25న మన ముఖ్యమంత్రి గారు హీస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటింగ్ ఇట్. దాంట్లో ఇమీడియట్గా ఐ థింక్ కమర్షియల్ ఆపరేషన్స్ నుంచి సోమవారం నుంచి మొదలు పెట్టిపోతున్నారు. ఐ థింక్ 2 కెరియర్స్ ఐ థింక్ ఇండిగో ఇంకోటి ఐ థింక్ స్పైస్ జెట్ కాదనుకుంటా వన్ ఆఫ్ దే హ్యావ్ ఆల్రెడీ రూట్స్ ఫైనలైజేషన్ అయినాయి. సో దాంట్లో తప్పనిసరిగా మనకి కనెక్టివిటీ అనేది ఎస్పెషలీ ఫ్రమ్ దట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇటు విశాఖపట్నం కానీ ఇటు విజయవాడకు కానీ మనకి సర్వీసెస్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి దిస్ ఈజ్ అ గుడ్ వే అనమాట. అలాగే మనం తొందరలోనే కూడా నెల్లూరు ఎయిర్పోర్ట్ కూడా అది కూడా మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో అడిషనల్ ఇంకొక ఈ 3 పోర్ట్సే కాకుండా అడిషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతుంది. రైతు సంఘాలు కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన భారత్ బంద్లో పాల్గొనాలని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం వన్ టౌన్లోని కాళేశ్వరం మార్కెట్ వద్ద వస్త్రలత ఎదురుగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యాన ప్రచార యాత్ర నిర్వహించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతన్నకు తీవ్ర అన్యాయం చేస్తుందని దోనేపూడి శంకర్ విమర్శించారు.
మరోవైపు కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. 3 నెలల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 4 నెలలుగా ఆందోళనలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రైతు ఉద్యమంలో టెర్రరిస్టులు ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అంబానీ ఆదానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో 32 మంది అమరవీరులు సాధించినటువంటి ఫలితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. చీకటి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి పోస్కో కంపెనీతో చీకటి ఒప్పందం చేసుకొని నరేంద్ర మోడీ ప్రభావానికి లోనై, అమిత్ షా ప్రభావానికి లోనై ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలని ద్రోహం చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు కూడా, కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేపు మార్చి 26వ తారీఖు జరిగేటువంటి భారత్ బంద్ని జయప్రదం చేయడానికి యువకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాల వారి పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొని రైతాంగ పోరాటానికి, విశాఖ ఉక్కును సాధించుకునేదానికి, నిలబెట్టుకునేదానికి సహకరించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తుంది. భద్రత కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు లాంటి కంపెనీలను సైతం ప్రైవేటు వ్యక్తులకి కారు చౌకగా అమ్మివేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. ప్రైవేటీకరణ జపం సరైనటువంటిది కాదు. ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యతను విస్మరించి ఈ రోజున కార్పొరేట్ శక్తులకి అన్ని రంగాలను కూడా దారాదత్తం చేసేటటువంటి విధానాన్ని ప్రజలు 26వ తారీఖున నిరసించి రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు, ప్రైవేటీకరణ విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించమని చెప్పి రేపు ఇప్పుడే చెప్తా ఉన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ కూడా 99 సంవత్సరాల పాటు దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి దానికోసం బిడ్స్ని తయారు చేసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనబడుతున్నటువంటి విధానం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసేటటువంటి విధానానికి వ్యతిరేకంగా 26వ తారీఖున జరిగేటటువంటి భారత బంద్లో వ్యాపారస్తులు, వర్తక వాణిజ్య సంఘాలు అలాగే ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేంద్రం దిగిరాకపోవడాన్ని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత 4 నెలలుగా లక్షలాది మంది రైతాంగం మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నాయన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రైతు కార్మిక సంఘాలు మార్చి 26వ తేదీన నిర్వహిస్తున్న భారత్ బంద్లో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో తెలుగు జాతి ఉమ్మడిగా దీర్ఘకాలికంగా పోరాడి సాధించుకున్న సంస్థ 32 మంది ప్రాణ బలిదానంతో సాధించుకున్న సంస్థను విదేశీ కంపెనీలకు మోదీ ప్రభుత్వం తెగనమ్మడం మానుకోవాలని కోరుతున్నామన్నారు. ధరలన్నీ కూడా నేల మీదకి తీసుకొస్తామని చెప్పారు. ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు చేయలే. కానీ ఈరోజు సంతలో సరుకుల్లాగా ప్రభుత్వ రంగ సంస్థలని, రైల్వేలని, బ్యాంకుల్ని, టెలికాంని మొత్తాన్ని కూడా అమ్మేస్తూ ఉన్నారు. అదానీ, అంబానీ కంపెనీలుగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని మార్చేస్తున్నటువంటి ప్రమాదం ఈరోజు దేశంలో పొంచి ఉంది. రైతాంగం ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకి ఈరోజు తీవ్ర విఘాతం తీసుకొస్తూ నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇప్పటికీ 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో లక్షలాది మంది అక్కడే బైఠాయించి ధర్నాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. 3 వ్యవసాయ నల్ల చట్టాలని, విద్యుత్ బిల్లుని ఉపసంహరించాలని, కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అది ఆంధ్రుల హక్కు, ఇదేదో బీజేపీ తాతగాడి సొమ్మో లేకపోతే తాతగాడి ముళ్ళు కాదు. తెలుగు జాతి ఉమ్మడిగా పోరాడి సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీని ఈరోజు కారు చౌకగా విదేశీ కంపెనీలకి మోడీ ప్రభుత్వం అమ్మబోతా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు కూడా పాల్గొనబోతా ఉన్నాం. మున్సిపల్ పట్టణాలకు కూడా బీజేపీ ప్రభుత్వం ఎసరు పెడతా ఉంది. పట్టణాల్లో నివసించే ప్రజల మీద
పన్నులు విపరీతంగా పెంచమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. యూజర్ ఛార్జీల భారాలు మోపుతున్నారు. మున్సిపల్ కార్మికులకు కూడా కరోనా కాలంలో విధులు నిర్వహిస్తే 50 లక్షల రూపాయల బీమా పథకం ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా ఇవ్వాల. ఈ రాష్ట్రంలో 30 మంది చనిపోయారు కరోనా కాలంలో. అంటే బీజేపీ ప్రభుత్వం దేశాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, రైతుల్ని నట్టేట ముంచుతుంది. మున్సిపల్ కార్మికులకు కూడా తీరని ద్రోహం చేసింది. కాబట్టి బంద్లో మేము కూడా పాల్గొంటున్నామని చెప్పేసి ప్రకటిస్తూ భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రత్యక్ష ఆందోళన పోరాటాల్లో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం జరిగే పోరాటాల్లో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పి. విసన్నపేట స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల జాగ్రత్త వహించారు. ముఖ్య అతిథిగా కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ కుమార్ ఈ కాగడాల ప్రదర్శన ప్రారంభించారు. పూలే అంబేద్కర్ కాంచీరామ్ స్టడీ సర్కిల్ కన్వీనర్ పురుషోత్తం మాట్లాడుతూ నేటి తరానికి భగత్ సింగ్ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందమూరి వెంకటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి ప్రసన్నరావు, రవి, పవన్, వసంత్, టాటా ఏసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సెక్రటరీ గ్రామసు వెంకన్న, గోవర్ధన్, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. भगत सिंह राजगुरु सुखदेव, जोहार भगत सिंह राजगुरु सुखदेव, जोहार स्वतंत्र अमर वीरुలకు, जोहार भगत सिंह, जोहार राजगुरु, जोहार सुखदेव, स्वतंत्र अमर वीरुలకు, जोहार भारत देश स्वतंत्र अमर वीरुలకు, जोहार भगत सिंह, जोहार भगत सिंह, जोहार राजगुरु, जोहार सुखदेव, जोहार अमर वीरुలకు, जोहार भारत देश स्वतंत्र పోరాట अमर वीरुలకు, जोहार भारत देश स्वतंत्र పోరాట अमर वीरुలకు, जोहार भगत सिंह, जोहार भगत सिंह. సోదరి హైకోర్టు ఆదేశాలను తప్పక పాటిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా పాయింట్ వద్ద మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. నోటీసుల విషయంలో ఇప్పుడే తెలిసిందని వాటికి సమాధానమిస్తామన్నారు. నిమ్మగడ్డకు సంబంధించిన ఏం రహస్యాలు బయటకు వచ్చాయో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ ప్రక్రియలో రహస్యాలం ఎందుకని ప్రశ్నించారు. ఎవరైనా హక్కులతో బాధ్యతలు పంచుకోవాలని గుర్తుంచుకోవాలన్నారు. దృష్టికి రాలేదు, దృష్టి పరిశీలిస్తాం. ఒకవేళ కోర్టు కానీ ఇస్తే దానికి సమాధానం చెప్తాం. అది ఆ విషయమే ఏమైంది జరిగింది అనేది దాని వాస్తవాలు చూసుకుంటే మాత్రం వాస్తవికతగా ఏంటి అసలు ఈయన ఇచ్చిన అంత సీక్రెసీ ఏదైనా ఉన్నది, ఆ సీక్రెసీ ఏది బయటకు వచ్చింది అనేది నాకైతే ఆయన ఇచ్చిన వీటిలో కానీ పేపర్లో చదివిన విషయం చూసిన తర్వాత నాకేం అనిపించట్లేదు. అది ఎవరైనా ఒక బాధ్యత వ్యక్తి ఉన్నప్పుడు బాధ్యతలతో పాటు మనము ఆయన హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలని నా కోరిక. నేను మంత్రి అయ్యాను, నా హక్కు కాదు మంత్రి అనేది, మంత్రితో పాటు నా బాధ్యత కూడా నేను గుర్తెరగాలి. ఆ బాధ్యత గుర్తెరిగితే ఏమి ఉండదు. ఇది అంతా కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. కాన్స్టిట్యూన్సీ ప్రకారం జరుగుతున్నప్పుడు ఇందులో దాపరికాలు ఏముంటాయి? సపోజ్ ఏదైనా సరే న్యాయస్థానం చేదొస్తే దానికి మేము స్పందిస్తాం తప్పకుండా. మాదిగలను ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు సీఎం జగన్ కృషి చేయాలని ఏపీ మాదిగ ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ మా మాదిగలకు ఏ పార్టీ కేటాయించలేదని ఏపీ మాదిగ ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తరువాత మాదిగలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అలాగే మీరు నియమిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్స్ విషయంలో మా మాదిగలను పరిగణలోకి తీసుకుని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మా మాదిగలను కోఆప్షన్ మెంబర్స్గా నియమించి రాజకీయంగా వెనుకబడి ఉన్న మా మాదిగలకు ఒక భరోసా కల్పించాలని కోరారు. అలాగే నామినేట్ పదవుల విషయంలో కావచ్చు, మాదిగల ప్రధాన వృత్తి అయిన చర్మకార సంబంధిత ఎల్ఐడి క్యాప్ వ్యవస్థను పటిష్టపరిచి మాదిగలకు ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు సీఎం జగన్ కృషి చేయాలని అన్నారు. నా పేరు మణికిషోర్ బాబు, చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్, మలుపు స్టేట్ కన్వీనర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా ఈనాటి వరకు తూర్పుగోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో మాదిగలకు ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ
ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ కూడా కల్పించలేదు. కానీ మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాదిగలకు మాట ఇచ్చిన ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొమ్మూరి కనకారావు గారిని చైర్మన్గా ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే బాపట్లకు అతి సామాన్యులైన నందిగామ సురేష్ గారిని ఎంపీగా ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం 2 మంత్రులు మన ఆదిమూలం సురేష్ గారు తానేటి వనితమ్మను మంత్రులుగా ఏర్పాటు చేయడం కావచ్చు. ఇలాగ అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు మాదిగలకు. అదేవిధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మిమ్మల్ని అడిగేది ఒకటే, మా మాదిగ ఐక్యత తరపుని మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మాదిగలకు చాలా అన్యాయం జరిగింది. చాలా చోట్ల కూడా చైర్మన్ విషయంలో కూడా అన్యాయం జరిగింది. కాబట్టి రేపు మీరు ప్రకటించబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్లో కంపల్సరీ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ప్రీత ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మాదిగ ఐక్యవేదిక అనే ఆర్గనైజేషన్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత పార్టీ పట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటూ మేము ఆ పార్టీకి సపోర్ట్గా ఉన్న ఆర్గనైజేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పండగలా మేము చేసుకుంటున్నాం. ఒక బడుగు వికాస పథకం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇలా ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి విషయాన్ని కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తున్న మాదిగ ఐక్యవేదిక. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అధికార వికేంద్రీకరణ ప్లస్ 3 రాజధానుల మద్దతుగా మేము రాజధానిలో కూడా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి పార్టీ ఆఫీస్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అప్పిరెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీద కేకు కూడా కట్ చేయించి మేము మద్దతు తెలపడం జరిగింది. ఈ విధంగా వెన్నదంటి ఉన్న మా మాదిగ ఐక్యవేదికకి మీరు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని కూడా పరిగణలో తీసుకుంటారని మీకు నిర్ణయించుకుంటున్నాం. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు 440 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేయడం జరిగినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విజయవాడలోని బెరం పార్క్లో టాయిలెట్ల నిర్వహణ అంశంపై 3 రోజుల శిక్షణ కార్యక్రమాలను మంగళవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు, తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో విద్యకు ఏకంగా బడ్జెట్లో 18% వరకు నిధులను కేటాయించామన్నారు. మనబడి నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేశామన్నారు. 2వ దశలో మరో 15,000 స్కూళ్లను, 3వ దశలో స్కూళ్లతో పాటు కళాశాలల రూపురేఖలు మార్పు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనికి ప్రధానమైన అడ్డంకులు ఏమున్నాయి? ఒకటి యాక్సెసిబిలిటీ. ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో లేకపోతే పట్టణ ప్రాంతంలో స్కూళ్ళు అందుబాటులో లేకపోవడం, ఉన్నా కూడా స్కూళ్ళలో వసతులు సరిగ్గా లేకపోవడం, అతి ముఖ్యంగా టాయిలెట్స్. గ్రామాల్లో చాలా మంది మనం చూసామన్నా ప్రపంచ ఎన్నో పేపర్ కటింగ్స్ కూడా నేను చూపించగలను మీకు. ముఖ్యంగా బాలికలు టాయిలెట్స్ లేకుండా ఉండడం వల్ల, టాయిలెట్స్ సరిగ్గా స్కూల్లో ఉండకపోవడం వల్ల వాళ్ళు బడికి రాలేకపోవడం, వచ్చినా కూడా అమ్మాయిలు, నా బిడ్డలు నీళ్ళు తాగితే ఇబ్బంది, యూరినల్స్కి వెళ్ళాలి కాబట్టి నీళ్ళు తాగకుండా ఉండడం, భోజనం తినకుండా ఉండడం, టాయిలెట్స్ లేవు కాబట్టి, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉండడం, మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాం. ఇలాంటివన్నీ పేపర్లో చూడడం జరిగింది. చాలా బాధాకరం. దానివల్ల ప్రైవేట్ పాఠశాలలు రావడం, ప్రైవేట్ పాఠశాలలో టాయిలెట్స్ బాగున్నాయి, ప్రైవేట్ పాఠశాలలో స్కూల్స్ క్లాస్ రూమ్స్ బాగున్నాయి, గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి, అక్కడ మంచి యూనిఫామ్స్ ఇస్తారు, బుక్స్ ఉంటాయి, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ మారుతూ ఉంది, వర్క్ బుక్స్ వస్తున్నాయి, పేరెంట్స్కి బుక్స్ వస్తాయి, టీచర్లకు వర్క్ బుక్స్ ఉంటాయి, వాళ్ళ గైడ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మార్పులు జరుగుతున్నా కూడా గత ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉండిపోయాయి. కృష్ణా జిల్లా వాసులకు ముఖ్య విజ్ఞప్తి. గత 2 రోజులుగా సోషల్ మీడియా నందు ప్రచార మాధ్యమంలో ప్రచారం అవుతున్న లాక్డౌన్ వీడియో నిజం కాదు అని, ఆ వీడియో గత సంవత్సరంలోనిది అని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. తప్పుగా వస్తూ ఉన్నాయి. ఇది ఐ డోంట్ నో, సమ్ మిస్యూస్ ఎలిమెంట్స్ ఆర్ ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. అది ఏదో పాత దీన్ని తీసుకొని సర్క్యులేట్ చేయడం అనేది చాలా తప్పు. ఇలాంటివి చేయడం అనేది సోషల్ మీడియాలో
దేర్ ఇర్రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తూ ఉంది. అయితే దాని మీద సీరియస్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు ప్రూవ్ చేస్తే నేను ఆల్రెడీ సిపి గారికి చెప్పడం జరిగింది. మరి ఇలాంటివన్నీ కూడా మనకు చేసి ప్రజల్ని పానిక్ చేయడం, గురి చేయడం కరెక్ట్ కాదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేంద్రం దిగిరాకపోవడాన్ని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బందర్ రోడ్లోని ఎంబీబీకే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ప్రతినిధులు వై కేశవరావు, ఆర్ రవీంద్రనాథ్, వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి నష్టదాయకంగా పరిణమించిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, కేంద్ర విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్లో బీజేపీయేతర రాజకీయ పక్షాలు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులు బంద్లో పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికే 2 విడతలుగా నిర్వహించిన బంద్కు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ఇచ్చాయని తెలిపారు. ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి అంగీకరించబోమని ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, సమస్త ప్రజానీకం ఐక్యంగా పోరాటంలోకి దిగారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో యుక్తాయుక్తాలు కూడా మరిచి చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రకటించింది. గనుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించకపోయినా ఏకపక్షంగా చేస్తామనేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టి మందబలంతో ఆమోదింపజేసుకుంది. ఆ రకంగానే గనులు, రకరకాల పరిశ్రమలు, ఎల్ఐసి, బ్యాంకులు, ట్రాన్స్పోర్ట్ రంగాలు అన్నిటిని ప్రైవేటీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉన్నది. ఈ సందర్భంలో రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, అన్ని సంఘాలని, రాజకీయ పార్టీలని కలుపుకొని రాబోయే కాలంలో స్వాతంత్రోద్యమాన్ని తలపించే రీతిలో పోరాటాన్ని సాగించడానికి కృతనిశ్చయంగా ఉన్నాయి. అందుకు ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి రోజున దేశమంతా దీక్ష బూనుతూ 26వ తారీఖున దేశవ్యాప్త బంద్కు పిలిపిస్తూ ఉన్నాం. దీన్ని అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి ఈ బంద్కు సహకరించి బంద్కు సంబంధించినటువంటి వార్తల్ని గ్రామాన దేశం నలుమూలలకు విస్తరించాలని మీ అందరికీ కూడా. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. సెలబ్రిటీలు చిరంజీవి, మంచు విష్ణు ఇటువంటి వాళ్ళతో సహా అనేక మంది ఈరోజు టోటల్గా ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. అయినా నిరంకుశంగా మోడీ ప్రభుత్వం మేము ప్రైవేటీకరణ చేసేది అని చెప్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఏం లేదు. ఈ రోజు మేమంతా కూడా ఒక ప్రతిజ్ఞతో ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు ఈ దేశ సంపదను కాపాడటం కోసం సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఆత్మార్పణ చేశారో ఆ రోజు ఈరోజు దాన్ని ఈరోజు మేము స్పష్టంగా ఈ దేశ సంపదని కార్పొరేట్లకి అప్పజెప్పడాన్ని మేము అంగీకరించాం. దాని గురించే 26వ తారీఖు బంద్ జరుగుతుంది. ఇందులో రైతాంగం, కార్మికులు, ప్రజలు, అన్ని తరగతుల ప్రజలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నారు. దాన్ని జయప్రదం చేయాలని వారందరికీ మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 26వ తారీఖు బంద్ చేయండి, మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టండి అని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ చెత్త సేకరణకు 8,000 ట్రక్కులు కొనుగోలు చేయాలని ఆదేశం. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామన్న మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో 4,000 మల్టీపర్పస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. కరోనా నియంత్రణకు జిల్లాలో పటిష్ట చర్యలు చేపడుతున్నామన్న కలెక్టర్ ఇంతియాజ్. సోమ, బుధ, గురు, శనివారాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తామని వెల్లడి. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపైన ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్. రైతులకు మరింత భద్రత కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటన. SDB న్యూస్ సమాప్తం. నమస్కారం.